నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 22వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుండి ఆంజనేయ స్వామి జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని 22వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు తెనాలి సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి హిందూ ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. భారతదేశం చేస్తున్న యుద్ధంలో అమరులైన మన సైనికులకి నివాళులు అర్పించుకుంటూ నేడు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న హనుమాన్ శోభాయాత్ర సంబంధించిన పత్రికల్ని ఈరోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు మే గురువారంన మరి సుల్తానాబాద్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మరి శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి హిందువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాం. గతంలో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇది 4వ సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం కూడా దినదినంగా జనం విపరీతంగా మరి వస్తున్నారు. రేపు జరిగే కార్యక్రమానికి కూడా జయప్రదం చేయాలని తెలియపరచుకుంటూ సమావేశంలో వేమ సురేష్ బాబు, కొల్లా గురునాథ్ గుప్తా, అన్నవరపు వేణు, కోడాలి క్రాంతి, కుర్రా శ్రీను, నల్లగొల నాగేశ్వరరావు, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, చెనగలపల్లి నాగేశ్వరరావు, కొత్తమాస రామకృష్ణ, ధూళిపాల శ్రీనివాసు, పెదలంక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల మే 22వ తారీఖున హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పుర ప్రజలందరూ గత 3 సంవత్సరాలుగా మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి అందరూ కూడా గత 3 సంవత్సరాల నుంచి పాల్గొని జయప్రదం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా మే 22 గురువారం రోజున సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా మరింత వైభవంగా చేసేదానికి మన తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మరి హనుమాన్ శోభయాత్ర కమిటీ వారి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మే 22 గురువారం సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పంచ ఆంజనేయ స్వామి గుడుల దగ్గర వరకు హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేయటం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం కొత్తపేటలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న మహిళా మండలి భవనాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. రానున్న వర్షాకాలం నాటికి వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా డ్రైనేజ్ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, అదేవిధంగా సీళ్లు తొలగించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రజలు ఇబ్బంది పడకుండా 40 లక్షలతో కాలువల ఆధునీకరణ, డ్రైన్ల పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలవకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ప్రణాళికతో పురపాలక సంఘ నిధులతో కాలువలు, డ్రైన్ల పనులను చేపట్టినట్లు చెప్పారు. ఈ నెల 17న జరిగే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. సుమారు 40 లక్షల రూపాయలతోటి మరొకసారి ఈ కాలువలు ఆధునీకరణ, పూడిక తీయడం, అవసరమైతే భారీ యంత్రాలు కూడా పెట్టి దిగువన ఉన్న రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పంట కాలువలను కూడా ఏవైతే మన తెనాలి నగరం నుంచి ప్రవహిస్తున్నాయో వాళ్ళన్నింటినీ కూడా సుజావుగా వెళ్ళేటట్టు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటన్నిటినీ కూడా మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే నిర్వహించబోతున్నామో దానికి అన్ని విధాలుగా సిద్ధమై ప్రతి ఒక్క అధికారి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, కేవలం మున్సిపాలిటీ కాదు, ఎందుకంటే మన పట్టణంలో ఉంటున్నాం, మన అందరిది ఒక బాధ్యత. సో ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి, పాల్పంచుకోవాలి. మన నగరాన్ని ఇంకా మనం సుందరంగా దిద్దడానికి కోసం నిజాయితీగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పౌరులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి మనకు వచ్చిన నిధులు ముందుగా లాస్ట్ ఇయర్ నుంచే మనం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఒక ఆలోచనతో ముందు కాలువల పైన మనం దృష్టి పెట్టాం. రోడ్లు దాదాపు పూర్తి అయిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా స్పష్టంగా కాలువల ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని చాలా క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా కాలువలు కూడా చాలా అక్రమాలకి గురైనాయి. సో డెఫినెట్గా వాటిపైన కూడా దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో వర్షం పడినప్పుడు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా తెనాలి నగరంలో ఎటువంటి పరిస్థితిలో కూడా వర్షానికి పౌరులు వాళ్ళ వ్యాపారం చేసుకునే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంటికి వెళ్ళే విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా నీటి నిల్వ కనపడకుండా ఉండాలనే ఆలోచన అందరం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా దళారులు జొన్న కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 45,000 టన్నుల జొన్న సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో 4 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎకరాకు 18 క్వింటాలు జొన్న స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఇందుకోసం 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి చెప్పారు. జొన్న కొనుగోలు విషయంలో రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సిబ్బందికి తెలియపరిస్తే వారే నేరుగా కొనుగోలు చేసేందుకు రైతుల వద్దకు వస్తారని పేర్కొన్నారు. దళారులు జొన్న కొనుగోలు విషయంలో అక్రమాలకు పాల్పడితే తగిన చర్యలు ఉంటాయని ఆలపాటి హెచ్చరించారు. దాదాపు 45,000 టన్నుల్ని సేకరించాలని చెప్పి ఆ నేపథ్యంలో మన ప్రాంతంలో కూడా 4-5 సెంటర్స్ అత్తోట ప్రధానమైంది. అదేవిధంగా రోడ్ల మండలంలోనూ కొల్లిపర మండలంలో కూడా మిగతా చోట్ల సెంటర్స్ ఇవ్వటం జరుగుతాయి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదైనా సరే ఈ జొన్నలు కొనే విషయంలో ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎకరానికి 18 క్వింటాల్లో జొన్నలు సేకరించాలని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మార్కెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 250 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రతి రైతు కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. మరి ముఖ్యంగా దళారులకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. రైతు దగ్గర ఉంటే మీరు కబురు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న సెక్రటరియట్ స్టాఫ్ కానీ, ఎండిఓ స్టాఫ్ కానీ, అగ్రికల్చర్ స్టాఫ్ కానీ, మార్కెట్ స్టాఫ్ కానీ, సివిల్ సప్లై స్టాఫ్ కానీ నోట్ చేసుకొని ఎప్పుడు ఏ రోజు వచ్చి ప్రొక్యూర్ చేసుకుంటారో కూడా చెప్తారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. చిన్న పొరపాటు జరిగినా కూడా మీ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా దళారులు ఇందులో తలదూరిస్తే మీ తలకి వెలగట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా దుర్మార్గం చేశారు. రైతుల యొక్క సరుకును కొనకుండా దళారుల దగ్గర నుంచి కొని వ్యాపారం చేసిన గత ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో ఈ రోజున కూటమి నాయకత్వం ప్రజల కోసం, మరి ముఖ్యంగా రైతాంగం కోసం
ఎందుకంటే శ్రమించి కష్టపడ్డ రైతన్నకి నష్టం జరగకూడదు అని చెప్పి ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. ఇంత ధర దాదాపు చాలామంది రైతులు అమ్ముకున్నారు. ముందు నుంచి చెప్తా ఉన్నాం జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి. ఎవరైతే కొంతమందికి దగ్గర ఉందో వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి జాగ్రత్తగా ఎవరికి ఆస్కారం ఇవ్వద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మన ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని ఎవరు మోసం చేయడానికి ప్రయత్నించినా మోసపోవద్దు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయానికి హర్షిస్తూ దాన్ని మనం చక్కగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెనాలి జనసేన క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 15 మంది లబ్ధిదారులకు మొత్తం 22,68,010 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఎంతో మంది పేద ప్రజల వైద్య ఖర్చులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో 15 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే పాపం కష్టకాలంలో వైద్య సేవలకి ఖర్చు ఎక్కువైపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి నిధులు అందించడం జరుగుతోంది. అనేక వ్యాధులు మనకి ఎక్కువైపోయినాయి. ఎక్కువగా క్యాన్సర్ గురించి, యాక్సిడెంట్లు కానివ్వండి. సో ఈరోజు 15 మందికి 22,68,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి నా వంతు నేను మా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలి బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియోస్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుత తరుణంలో ఫిట్నెస్ సెంటర్ల ఆవశ్యకత పెరుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఇటువంటి ఫిట్నెస్ సెంటర్లు దోహదపడతాయని ఆలపాటి అన్నారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ స్టూడియోస్ నిర్వాహకులు అనిల్, సుప్రియలను ఆయన అభినందించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక శిక్షణ పొందిన ట్రైనర్లచే శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. తెనాలి ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో సుధాకర్, చంద్రశేఖర్, మోహన్ మాస్టర్, మురళి, ప్రేమ్రాజ్, ట్రైనర్లు ప్రభాజాయ్, రేవతి, కృష్ణ, నజీర్, హుస్సేన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో జేఎఫ్ ఫిట్నెస్ సెంటర్ ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉండగలం అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా స్త్రీ పురుషులనే భేదం లేకుండా యాక్టివిటీ అనేది ఉండాలి. రోజు పని చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది, పని చేయకుండా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉండదు, మెదడు ఒకటే పని చేస్తూ ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ కూడా రోజు క్లాస్ రూమ్లో కూర్చునే వాళ్ళకి, గ్రౌండ్లోకి వెళ్లకుండా ఉండేవాళ్ళకి, లేదా ఇంట్లో ఉండి పెద్ద పని చేయకుండా ఉండేవాళ్ళకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్ననాటి నుంచి వయసు మళ్ళిన వాళ్ళందరూ కూడా యాక్టివిటీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. వాకింగా, లేకపోతే జిమ్మా. జిమ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే
స్ట్రెంగ్తన్ అవటం. ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రెంగ్త్తో కూడినటువంటి బాడీ ఉంటే తొందరగా వృద్ధాప్యం వచ్చినట్టుగా ఆ ఫీలింగ్లోకి వెళ్ళాం. అందుకనే ప్రతి మనిషికి కూడా ఇలాంటి యాక్టివిటీ ఫిట్నెస్ అనేది మనిషికి ఉండాలి. ప్రతి అవయవం కూడా ఎక్కడుందో ఆ రకమైనటువంటి ఆ అవయవం సక్రమంగా పనిచేయడానికి ఫిట్నెస్ అనేది ఉండాలి. కాళ్ళకు కానీ, చేతులకు కానీ, ఛాతీకి కానీ, బ్యాక్ కానీ, థైస్కి కానీ, స్పైన్కి కానీ, అట్లాగే నెక్కి కానీ, వీటన్నిటికి కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఫిట్నెస్ తగ్గుతూ ఉంటుంది. అందుకని ఆ ఫిట్నెస్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా స్ట్రెంత్ అనేది అవసరం. ఇలాంటి జిమ్స్ అవసరం. తర్వాత ఎవరికైనా సరే బాడీ బిల్డింగ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాడీ షేప్ చేసుకోవడం, షేప్తో పాటు రోజు కూడా బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటే స్ట్రెంత్ అవుతూ ఉంటుంది. బాడీ గేమ్స్కి పనికి వస్తుంది, స్పోర్ట్స్కి పనికి వస్తుంది. ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ రెగ్యులర్ లైఫ్ ఈ ఫిట్నెస్ అనేది ఉండాలి. ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. పెన్షన్లు, రోడ్లు, జొన్న కొనుగోలు తదితర సమస్యలపై పలు అర్జీలు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, పోలీసులు బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో శుక్రవారం నాడు అక్కడున్న ప్రజలు ఏదైనా సమస్యలతో బాధపడతా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు అక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వమన్న మేరకి ఇది 4వసారి ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 25 పిటిషన్స్ వివిధ రూపాల్లో నియోజకవర్గం నుంచి రావటం జరిగింది. ఈ కాకుండా డొంక రోడ్లు వీటి గురించి ప్రత్యేకంగా అడగటం జరిగింది. అదేవిధంగా జొన్నల గురించి కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా రోడ్లు మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి రోడ్లు ఎక్కడ అవసరమైతే అక్కడ వేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. లేకపోతే మిగతా ఈ యొక్క విజ్ఞాపన పత్రాలు కదా, పెన్షన్లు, పోలీస్ కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి మరి ఇది ఒక నష్టంగా నేను పరిగణనలో తీసుకుంటా ఉన్నా. ప్రజా సమస్యల్ని పోలీసు వారు స్పష్టంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే రకంగా భావించకుండా పేదవాడికి అన్యాయం జరుగుతుందనే భావన రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది అని చెప్పి సవినయంగా మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా జగనన్న కాలనీలో ఇల్లు కడతానని చెప్పి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టకుండా ఉన్న సందర్భాన్ని కూడా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమీ చేయట్లేదని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వెంటనే తక్షణమే కేసు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క వైట్ కార్డు హోల్డర్స్ కానీ అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్ సిఎంఆర్ఎఫ్ సంబంధించిన అంశాలు కానీ వీళ్ళన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ తగు న్యాయం చేసే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రతి వారం కూడా శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటాం.
తెనాలి మున్సిపల్ కార్యాలయ తరలింపు ప్రక్రియ శరవేగంగా జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. మున్సిపల్ కార్యాలయాన్ని మార్కెట్ కాంప్లెక్స్ లోకి మార్చనున్న నేపథ్యంలో శుక్రవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం కూడా తెలపడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా మార్కెట్ కాంప్లెక్స్ లోకి కార్యాలయాన్ని తరలించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జూన్ నాటికి కార్యాలయాన్ని తరలించాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పనులను వేగవంతంగా చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, పలువురు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్ది టైం అయిపోతానా గత కౌన్సిల్లో కూడా మేము కౌన్సిలర్ సభ్యులందరం ఆమోదించి అక్కడి నుంచి ఎదురుగున్న మార్కెట్లోకి రావాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా మన మినిస్టర్ గారు వచ్చి కూడా ఇమ్మీడియట్గా మీరు అది ఎక్కడ ఈ బిల్డింగ్లో ఎక్కడైతే ఉన్నారో ముందల మున్సిపల్ ఆఫీస్ అట్లా దాని టైం అయిపోయింది కాబట్టి అది రాలి పడుతుంది కాబట్టి జాగ్రత్త కోసం ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, అలానే ప్రతి ఒక్కరు మన ఆఫీసు ఎక్కడ ఎలా ఏర్పడుతుంటే బాగుంటుందని చెక్ చేయడానికి రావడం జరిగింది. అందులో భాగంగా చూసి త్వరలోనే ఈ బిల్డింగ్ మన కౌన్సిల్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కౌన్సిల్ వారు మున్సిపల్ ఆఫీస్ బిల్డింగు పాతది అయిపోయింది, దీని ప్లేస్లో ఏదైనా కొత్తగా కట్టుకోవాలని చెప్పారు. దానిలో భాగంగానే రకరకాల సక్సెస్లు ఉన్నాయి. లాస్ట్ మంత్ నాడు జరిగినటువంటి రివ్యూలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారు రివ్యూ చేస్తూ మున్సిపల్ ఆఫీసు కూడా పాత అయింది కాబట్టి న్యూ బిల్డింగ్ రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వేరే లొకేషన్ ఒకటి ఐడెంటిఫై చేశారంటున్నారు, దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి. దీని కార్యక్రమం చూడవలసి ఒక ఇది సూత్రప్రాయంగా చెప్పారు. దానిలో భాగంగానే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్ ఏదైతే ఉందో ఎంజిఎం మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీంట్లో 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ఆఫీస్ అందరూ ఆల్ వింగ్స్ అండ్ అందరూ కూడా దీంట్లోకి షిఫ్ట్ అయిపోతే కనుక ఆ బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అనేసి దానికి అనుగుణంగా ఈరోజు చైర్పర్సన్ గారు, నేను, మా ఇంజనీర్సు, ఇతర అధికారులు రావటమైంది. ఈ 2 ఫ్లోర్లు అన్ని విషయాలు గమనించడమైంది. ఏ సెక్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీసర్ ఎక్కడ కూర్చోవాలనేటువంటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ల కోసం ఈరోజు వచ్చాం. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశ్రీడి సాయిబాబా మందిరం గోమాత గోశాలలో భారత సైనికుల విజయాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో శుక్రవారం గోవులకు శ్రీమంతం వేడుక, గోపారాయణం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, పంచగవ్య ప్రాసన, గోమాతకి పంచామృతాభిషేకం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. 3 గోమాతలకు సీమంతం, దంపతి పూజ నిర్వహించారు. గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, రాధిక దంపతులు పూజలు జరిపారు. మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ పాతూరి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మన యాత్రికులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిచర్య ద్వారా ఉగ్రవాదులకు బుద్ధి చెబితే తిరిగి పాకిస్తాన్ మళ్లీ నేడు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో దాడులకు పాల్పడుతుందన్నారు. భారత సైన్యానికి కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఉండాలన్నారు. మన వేదాలలో గోమాతకు పవిత్రమైన స్థానం ఉందన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సైన్యం ఒక తాటిపై ఉండి వారికి ఆత్మస్థైర్యం కలిగించేలా
ఉండాలని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భారత సైన్యం ప్రస్తుతం విజయం సాధించిందని, మరలా విజయం సాధించాలని భగవంతుడు సైన్యానికి ఆయురారోగ్యాలు కలిగించాలని ఆయన అన్నారు. ఈ రోజున పెదవడ్లపూడిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం, అదేవిధంగా గుంటూరు జిల్లాలో గోమాతకు సంబంధించి ఒక శ్రీమంతం కార్యక్రమం కానీ, అదేవిధంగా అభిషేకం, యజ్ఞం ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు జరిపించడం జరిగింది, 5-6 గంటలు. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే గత వారం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఏ విధమైనటువంటి టెర్రరిస్టులు మన టూరిస్టుల మీద అటాక్ చేసి మన అమాయకులైన ప్రజలను చంపారు. దానికి మన భారతదేశం మోడీ గారు ఏదైతే టెర్రరిస్టులని మట్టుబెట్టాలని వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆ పాకిస్తాను మళ్ళీ ఈ రోజున మన భారతదేశం మీద పంజాబ్లో కొన్ని సిటీస్లో కానీ రాజస్థాన్, గుజరాత్లో అటాక్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. అందుకనే మన సైన్యం అంతా కూడా మన భారతదేశంలో అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఇవాళ సైన్యానికి వెనకాల నిలబడాలని, మనం అందరం కూడా ఉన్నా కూడా మనకి దైవం అనేది సంకల్పం అనేది మనకు అవసరం. తెనాలి ఐతానగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాల తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7 నుండి మొదలయ్యి 11వ తేదీతో ఈ మహోత్సవాలు ముగినున్నాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా 3వ రోజు గుమ్మడి సిడి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. 10వ తారీఖు జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర, 11వ తేదీ పొంగళ్లు, మొక్కుబళ్లు, పసుపు బండ్లు, కరెంటు ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేకసిడి మహోత్సవం, గంపసిడి మొక్కులతో మూస్తాయని, ఈ తిరునాళ్ల మహోత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కనగంటి వెంకటరత్న ప్రసాద్, కనగంటి భాస్కర్ తెలిపారు. పట్టణ నాజర్పేటలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థానం 85వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజ కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు తురగా నాగరాజ్ శర్మ తెలిపారు. కార్యక్రమాలను తురగా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్య కుమార్, మురళీకృష్ణ పర్యవేక్షించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సంకావరకోట దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు 85వ వార్షిక మహోత్సవములు ఇవాళ నుండి అనగా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా నిర్వహించడకు దేవస్థానం వారు నిర్ణయించి ఉన్నారు. దాని సందర్భంగా ఇవాళ రోజున ఉదయం స్వామివారికి 6:30 అభిషేకము, తదన అర్చన పూర్తి చేసుకొని
సాయంత్రం 6 గంటలుగా స్వామివారికి అష్టోత్తరనామ పూజ, 6:30 నుండి జానపద నృత్య ప్రదర్శన, కూచిపూడి భరతనాట్యం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే 13వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా 8వ తారీఖు, 9వ తారీఖు, 10, 11, 12, 13 వరకు కూడా ప్రతిరోజు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.